హాయ్ ఫ్రెండ్స్, నిన్న మోడల్ నెంబర్ 6 అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఈ వీడియోలో వచ్చేసరికి మోడల్ నెంబర్ 7 మనం స్టార్ట్ చేద్దామండి. మోడల్ నెంబర్ 7 హెడ్డింగ్ వచ్చేసరికి ఇంటిగ్రల్ బై పార్ట్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఈ హెడ్డింగ్ ఒక ఫార్ములా రాస్తున్నాను చూడండి కింద. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రల్ UdV UV minus V into du. ఇంటిగ్రల్ UdV దీని ఫార్ములా వచ్చేసరికి is equal to UV minus ఇంటిగ్రల్ V into du. U కి డిఫరెన్షియేషన్, D అంటే డిఫరెన్షియేషన్. ఓకే, అయితే మనకి V ఎలా వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. అయితే V ఎలా వచ్చిందంటే ఇంటిగ్రల్ dVకి మనం ఇంటిగ్రేషన్ చేస్తే V వస్తుందండి. దాని తర్వాత ఇక్కడ ఒక మెథడ్ వాడతాం. ఏ మెథడ్ అంటే ఐలెట్. Eilert method. By using Eilert method, we will find in given question what is U and what is dV. By using Eilert method, we will find given question. Two functions are there. In two functions, what is U and what is dV? I means inverse trigonometric function. L means logarithmic. A means algebraic function. T means trigonometric function. E means exponential functions. Okay? ఒక క్వశ్చన్ చూద్దామండి, మీకు అర్థమయ్యేది చెప్తాను, వినండి. ఫస్ట్ క్వశ్చన్ నంబర్ 1. ఇంటిగ్రల్ x e to the power of x dx. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, రెండు టర్మ్లు ఉన్నాయి అనుకోండి. x ఒక టర్ము, e to the power of x ఒక టర్ము dx. ఇంటిగ్రల్ UdV లాగా ఉంది. ఓకే, అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా, ఫస్ట్ సొల్యూషన్. గివెన్ దట్ ఇంటిగ్రల్ x e to the power of x dx ఇది ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే u ఏంటి, dv ఏంటి. బై యూజింగ్ దిస్ ఫార్ములా, ఓకే, బై యూజింగ్ దిస్ ఫార్ములా, ఏం ఫార్ములా అండి, ఇంటిగ్రల్ UdV, ఇంటిగ్రల్ UdV ఈజ్ ఈక్వల్ టు UV మైనస్ VD అని గుర్తుపెట్టుకోండి ఫార్ములాని. UV మైనస్ ఇంటిగ్రల్ VD. ఇక చూడండి, బై యూజింగ్ Eilert method,
we can find u and dx. I అంటే ఏంటమ్మా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ రెండు టర్మ్లు ఏమైనా ఉన్నాయా? లేదు. ఎక్స్ లేదు, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ లేదు. ఎక్స్ అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్, ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. అయితే మనకి ఈ లైన్ లో రాయాలమ్మా, ఈ లైన్ లో మనం చూడాలన్నమాట. ఇదే ఫార్మెట్ లో చూడాలి. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏమైనా ఉందా? లేదు. లాగర్థమిక్ ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లాగ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? లేదు. తర్వాత ఆల్జీబ్రిక్ ఉందండి. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అవన్నీ ఆల్జీబ్రిక్ లో వస్తుంది. అప్పుడు మనం ఈ రెండిట్లో ఆల్జీబ్రా వచ్చింది కదా, థర్డ్ వన్ ఆల్జీబ్రా వచ్చింది. ఈ రెండిట్లో ఏది? ఇది ఎక్స్. ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉండిద్దో అది డివి రాస్తామండి. అయితే మన ఈక్వేషన్ లో మనకి ఏం కావాలి? వి కావాలి. యు అంటే ఏంటమ్మా? ఎక్స్. డివి అంటే డివి ఏమన్నా ముందు ఉందా? లేదు. మనకి ఏం కావాలి ఇక్కడ? వి కావాలండి. వి కావాలంటే ఏం చేయాలమ్మా? దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే, డివిని ఇంటిగ్రేషన్ చేస్తే ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అప్పుడు ఏమైందమ్మా? వి ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి రాయొచ్చు, రాయకపోవచ్చు. ప్లస్ దీనికి డిఫరెన్షియేషన్ చేయాలమ్మా. డియుకి డిఫరెన్షియేషన్ చేస్తే డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఏమైందమ్మా? డియు ఈజ్ ఈక్వల్ టు 1 డిఎక్స్. ఇక డిఎక్స్ ఉన్నది కాబట్టి అది ఇటు వచ్చింది. ఓకేనా? దేలో ఏ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలమ్మా? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, యు ఏంటమ్మా? యు మనకి ఎక్స్ రాశాను. తర్వాత వి ఏంటమ్మా? వి వచ్చేసరికి ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ మళ్ళీ ఇంటిగ్రల్. వి ఏంటమ్మా? ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. డియు ఏంటమ్మా? 1 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ నేను కామన్ తీస్తే ఏమైందమ్మా? ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఇది ఆన్సర్. Okay, now question number 2. Question number 1 అయిపోయింది. Now question number 2 ఏంటంటే ఇక ఈ టు ది పవర్ ఆఫ్ 2x అని రాశారండి. ఇక్కడ ఈ టు ది పవర్ ఆఫ్ 2x అని రాశారు. గివెన్ దట్ x ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ 2x. ఓకే, దెన్ ఇది కూడా 2x, ఇక్కడ కూడా 2x. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఇక్కడ చూడండి, మా హైలైట్ ఫార్ములా ఉపయోగించి మనం u dv కనుక్కున్నా ఇవే అండి. u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, dv ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ 2x అండి. దాని తర్వాత x అనేది 1 dx అయిపోతుంది. v ఏమో ఇక ఈ టు ది పవర్ ఆఫ్ 2x కదండి, 2x/2. ఎందుకమ్మా? ఇంటిగ్రల్ ఈ టు ది పవర్ ఆఫ్ ax dx ఈజ్ ఈక్వల్ టు ఈ టు ది పవర్ ఆఫ్ ax/a ప్లస్ ఈ ఫార్ములా ప్రకారం మనకి ఈ టు ది పవర్ ఆఫ్ 2x dx ఏమైందమ్మా? ఈ టు ది పవర్ ఆఫ్ 2x/2 ప్లస్ సి అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే u ఏంటమ్మా? u అనేది x. ఓకే, తర్వాత దాని తర్వాత ఏంటమ్మా? v అనేది
e to the power of 2x by 2 minus v ఏంటమ్మా e to the power of 2x by 2 du ఏంటమ్మా du వచ్చేసరి 1 dx 1 dx ఓకే 1 into e to the power of 2x by 2 ఏమైందమ్మా e to the power of 2x by 2a x e to the power of 2x by 2 మైనస్ 1 by 2 అనేది బయట తీస్తే 1 డివిజన్లో ఉంది కాబట్టి 1 by 2 వస్తుంది. తర్వాత ఇంటిగ్రల్ e to the power of 2x dx అప్పుడు ఏమైద్దాము e to the power of 2x అంటే x e to the power of 2x by 2 మైనస్ 1 by 2 e to the power of 2x by 2 ఇంటిగ్రల్ e to the power of 2x dx అంటే ఏంటి e to the power of 2x by 2 ప్లస్ c దాని తర్వాత x e to the power of 2x by 2 మైనస్ e to the power of 2x by 2 2 just 4 ప్లస్ c ఇక్కడ దాకా ఆపుకుంటే ఆపుకోవచ్చు ఓకేనా. మళ్ళీ 1 by 2 కామన్ తీసి ఎల్సిఎం అన్ని చేసుకుంటే చేసుకోవచ్చు నో ప్రాబ్లం. 4 అనేది మనం తీసుకున్నా ఎలాగైనా చేసుకోవచ్చు నో ప్రాబ్లం. ఇక్కడ దాకా ఆపేయండి చాలు ఓకే. 5 మార్క్స్కి 7 మార్క్స్కి 8 మార్క్స్కి ఇవి ఉంటాయి. ఈ మెథడ్ అనేది ఎస్ఐ క్వశ్చన్ ఒకటి వస్తుందమ్మా. ఎస్ఐ క్వశ్చన్ ఒకటండి. ఇట్ మే బి 8 మార్క్స్, ఇట్ మే బి 9 మార్క్స్, ఇట్ మే బి 5 మార్క్స్, ఇట్ మే బి 10 మార్క్స్. ఎస్ఐ క్వశ్చన్ ఒకటి కంపల్సరీ క్వశ్చన్ నెంబర్ మోడల్ నెంబర్ 6 మోడల్ నెంబర్ 7 పేపర్లో లేకుండా ఉండదు. అలాగని ఇవి కష్టము అని అనుకోమాకని చాలా ఈజీగా ఉంటాయి. మనం పెట్టాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంతే ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి. నౌ మనం క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 3 ఇది ఉంది కదా అది మారిద్ది. -2x అని రాశారండి. x ఇంటిగ్రల్ x e to the power of -2x dx అని రాశారు. గివెన్ దట్ ఇక్కడ మైనస్ పెట్టుకోవడం ఇక్కడ మైనస్ పెడదాం. ఇంకా బై యూజింగ్ హైలైట్ మెథడ్ u అనేది x వస్తుంది, dv అనేది e to the power of -2x వస్తుంది. ఇక్కడ కూడా -2x పెట్టాలి. -2x by -2 -2x by -2 అనేది వస్తుందండి ఇక్కడ. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మారుతుంది. ఇక్కడ మైనస్ రావాలి, ఇక్కడ మైనస్ రావాలి, ఇక్కడ మైనస్ రావాలి. దాని తర్వాత ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. -2 అనేది బయటకు పోతుంది కదా. ఇక్కడ -2 మైనస్ ఓకే. మళ్ళీ ఇంకోసారి రాస్తాను, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటి -2 ఉంది, -2x. అందుకే మనకి v ఏమో e ఈజ్ ఈక్వల్ టు -2x by -2 ప్లస్ c అయిపోయింది. ఇప్పుడు u ఏంటమ్మా, u అనేది x, v అనేది e to the power of -2x by 2 అంతే కదా. a2 -2 మైనస్ ఇంటిగ్రల్ e to the power of -2x by -2 ఓకే -2. తర్వాత du ఏంటమ్మా, du ఏమైంది 1 dx. ఇప్పుడు చూడండి x e to the power of -2x by -2. ఇక్కడ చూడండి ఇక్కడ 1 by -2 బయట వస్తుంది, 1 by -2 బయట వచ్చింది. దాని తర్వాత e to the power of -2 dx
ఇది మిలిగిద్ది. దాంతో ఈ మైనస్ ఏమైద్దమ్మా పాజిటివ్ అవుతుంది. దాని తర్వాత మైనస్ ఎక్స్ ఈ టు ది పవర్ ఆఫ్ -2x/2 ప్లస్ ఓకే 1/2 దీనికి ఏమైద్దమ్మా ఈ టు ది పవర్ ఆఫ్ -2x/-2 మళ్ళీ -2 వస్తుంది ప్లస్ సి. ఇలా వదిలేసిన పర్లా, ఇంకా సాల్వ్ చేసిన పర్లా. ఓకేనా? ఇంకా సాల్వ్ చేయొచ్చు కదా. ఎక్స్ ఈ టు ది పవర్ ఆఫ్ -2x/2 ప్లస్ ఈ టు ది పవర్ ఆఫ్ -2x/-4 2 2s are 4 మైనస్ ఉంది కదా, ప్లస్ మైనస్ ఉంది కదా, -4 ప్లస్ సి. అయితే -x ఈ టు ది పవర్ ఆఫ్ -2x/2 మైనస్ ఈ టు ది పవర్ ఆఫ్ -2x/4 ప్లస్ సి. దెన్ ఈ టు ది పవర్ ఆఫ్ ఇంకా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా 2 స్టెప్లు ఇక్కడ వరకు మనం రాస్తే చాలు, 5కి 5 వస్తుంది. ఓకే, మైనస్ కామన్ తీసి, ఓకే మైనస్ కామన్ తీయవచ్చు. మైనస్ ఓకే నో ప్రాబ్లం. ఇక్కడ వరకు చేస్తే చాలు. 4 క్వశ్చన్స్ అయినాయి మనకి, 3 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫోర్త్ క్వశ్చన్. -4x dx అని ఇచ్చారండి. ఇక సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చారండి, ఇంటిగ్రల్ x e to the power of -4x dx by using Euler method we can find u dv. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏమైనా ఉందా? లేదు. లాగరిథమిక్ ఏమైనా ఉందా? లేదు. ఆల్జీబ్రిక్ ఏమైనా ఉందా? ఉంది, ఎక్స్, అది ఎక్స్. ఇంకా రిమైనింగ్ ఇది -4 dx. వి కావాలంటే ఏం చేయాలమ్మా, ఇంటిగ్రల్ డివి చేస్తే వస్తుంది e to the power of -4x/-4. దీన్ని du చేస్తే ఏమైద్దమ్మా 1 dx వస్తుంది. మన ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ u dv is equal to u v minus ఇంటిగ్రల్ v du. u ఏంటమ్మా, u వచ్చేసరికి ఇక్కడ x, v వచ్చేసరికి e to the power of -4x/-4 మైనస్ ఇంటిగ్రల్ v వచ్చేసరికి e to the power of -4x/-4 du వచ్చేసరికి 1 dx. x e to the power of -4x/-4 minus 1/-4 into integration of e to the power of -4 e to the power of -4x/-4 plus c.
minus 2 minus cancel, 4 4 just 16 minus x e to the power of minus 4x by 4 minus e to the power of minus 4x by 16 plus c. ఇంకా సాల్వ్ చేయొచ్చా? చేయొచ్చు. 1/16 కామన్ తీసి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ వరకు చేస్తే చాలు, మీకు ఇంతవరకు చేస్తే చాలు, మార్కులు వేస్తారు. ఓకేనా? అని నాకు రాక కాదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చేయట్లేదు, అంతే తేడా. ఇంకా నేను సాల్వ్ చేస్తాను, ఇంకా 2-3 స్టెప్స్ ఉన్నాయి, కానీ అంత అక్కర్లేదు మనకి. ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, నోట్ చేసుకోండి. we completed 4 questions. Thank you for learning my class patiently. Subscribe my channel, share to your friends and families and relatives. These classes are very useful for the diploma students.